వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మొన్న ఎప్పుడో మీకు వీడియోలను 2 తుళ్ళులు ఫ్రై చేసి చూపిస్తానన్నాను, చేపలు, పచ్చి చేపలు. ఆ 2 అలా ఫ్రిడ్జ్లో ఉంచాను. మన ఇంట్లో ఎవరు తినరు, నేను తింటాను, నాకు చాలా ఇష్టం. ఏపి మీకు చూపిద్దామని చెప్పి 2 బంగారం 2 ఉన్నాయి మరి. ఇంకో తుళ్ళులు ఏముండదు, ఒకటే ముళ్ళు. ఇది ఎప్పుడైనా దొరికితే వదలకండి, శుభ్రంగా చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేస్తాను అన్నీ చూపిస్తాను. అదిగో అక్కడ ఆల్రెడీ అల్లం వేసా, అదిగో కొద్దిగా కారం, ఓకేనమ్మా. ఇగో చూపిస్తున్నాను, ఇదిగో కొద్దిగా పసుపు. మీకు వేసేసి చూపిస్తూ ఉంటాను. కొద్దిగా సాల్ట్, ఎక్కువ ఉప్పులో కొత్తుళ్ళు కదా, ఇది గోదావరి చేప, మొన్న నుంచి కుదరలేదు. కొద్దిగా గరం మసాలా, అంతే సింపుల్గా, అంతే. ఇగో కనపడుతుంది కదా కొద్ది కొద్దిగా. అదిగో ధనియాల పౌడర్, ఓకేనమ్మా. అది చూపిస్తా, వస్తున్నా బంగారం. ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు అమ్మ, కారం, గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఇదంతా ఇలా కలిపేసుకుంటాం. చిన్నది కదా, ఇవి నిమ్మకాయ పేడు ఒకటే, బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇది ఇలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు దాన్ని పెట్టుకుని, ఓకేనమ్మా, చేప పెట్టుకుందాం. అలా కట్ చేసుకోవాలి మనం. ఇదిగో ఇలా కట్ చేసుకుంటే ఇందులో పడద్దన్నమాట. ఇది ఇలాగా. మరి ఎక్కువ చూపించాకేమో ఎవరు తినరు, ఎందుకు మరి వేస్ట్ గాను, అందుకని నేను దోసుకున్నాను అన్నమాట. ఇది ఇందులో శనగపిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఏమీ వేయక్కర్లేదు దీనికి. రోస్ట్ ఫ్రై కింద చేసుకోవడమే. అదిగో ఆల్రెడీ కాగుండ నూనె ఉంది. మొన్న మాసం పకోడీ వేసాను రా, అది ఉంది, వడకట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ పని కట్టుకుని ఏం చేస్తాం, ఆ నూనె అలాగ ఉన్నప్పుడు పాడు చేసుకోకండి. నాన్ వెజ్ చేసుకోవచ్చు, ఓకేనమ్మా. మా ఇంటి పక్కన బిల్డింగ్ కట్టుకుంటున్నాను, సౌండ్లు అయ్యి. ఇదో 10 నిమిషాలు నానేక అప్పుడు మీరు చూపిస్తాను, ఓకేనమ్మా. అంతే సింపుల్గా, ఏది పాడు చేసుకోకలేదు. అది ఓకేనమ్మా. 10 నిమిషాలు అయింది, ఇప్పుడు వేసుకుందాం. ఇది ఆల్రెడీ నా దగ్గర నూనె ఉన్న మలానే, లేకపోతే ఇంకా చిన్న మూకుడు పెట్టుకుని వేసుకోవచ్చు, 2 మలాన్ని. ఏమ్మా, మనం మామూలుగా కార్న్ఫ్లవర్ కట్టేసుకునే ముక్కలకి దీనికి అవసరం లేదని వేయలేదు, అంతే. దీనికి అంత బలం ఉండదు పాపం. మా కర్ణాటక రంగు చూసారు ఎలాగుందో, రంగు వేసినట్టు ఉంటుంది. ఏదైనా నూనె ఉందనుకో, కాకుండా నూనె వడకట్టుకుని చక్కగా పెట్టుకోండి అమ్మ. బయట ఉండకూడదు, ఫ్రిడ్జ్లో ఉంటే గొడవ ఉండదు. ఓకేనమ్మా. ఇదిగో ఇంటి నిండా నీసు తినే వాళ్ళు ఉన్నారనుకో, ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. అదిగో అంతే, ఇంకొక నిమిషం అయిపోతుంది. అదిగో కుక్కర్ పెట్టుకున్నాం. బాగుందా? ఓకే. తర్వాత
బూందీలో చూపించమని చాలా మంది చెప్తున్నారా. ఇదిగో అమ్మా, ఇదిగో బయట బుక్ చేసింది. ఎందులో నమ్మిది? మీషోలో బుక్ చేసింది 160 రూపాయలంట. ఇలా బుక్ చేసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడే వచ్చింది. బూందీ లడ్డు చేసి మీకు చూపిస్తా. ఓకేనా బంగారం? అది ఏ పనికి ఆ పనిముట్టు ఉంటేనే దాని అందం. ఇదిగో మన కాన్ఫ్లవర్ వేసుకోకపోయినా ఇలా కూడా వేయించుకోవచ్చు. ఓకేనమ్మా? కరివేపాకు వేసుకుని కొద్దిగా అదిగో. ఇందులో ఒక్కటే ముళ్ళరా, మీకు చూపించాలని ఒక తాపత్రయం. లేకపోతే చక్కగా 10 చేపలు నేను అందంగా అయిపోతున్నాను. కొద్దిగా కరివేపాకు రైస్లో కూడా బాగుంటుందమ్మా. ఇది ఇప్పుడు నేనే తినాలి. ఈ తుళ్ళులు మా చుట్టుపక్కల ఇళ్ళ దగ్గరకు వస్తాయి. అవి వచ్చినప్పుడు తీసుకుని పిల్లలకి అందంగా వేయించుకుని ఒబ్బుడుగా ఒలుసుకుని పిల్లలు పెడితే ఎంత బాగుంటుందో. ఒక్క ముళ్ళే మంచిది చక్కగా. ఓకేనమ్మా? ఇదిగో మరి నా స్టైల్లో ఇలా చేసాను. చూపించాలి. రెండే చూపించావా సాయమ్మ అంటే అని కామెంట్లో పెట్టకండి. రెండే ఉన్నాయి కాబట్టి రెండే చూపించాను బంగారం. ఇదిగో అందంగా ఒక ఉల్లిపాయ నంచుకుని ఒక నిమ్మకాయ పత్తి దీంట్లో పిండుకుని తింటే సూపర్ ఉంటుంది. ఓకేనమ్మా? మరి ఇదిగో పొద్దున్న దొండకాయ ఇప్పుడు పెట్టాను, చారు పెట్టాను. వారంలో 2 చారులు చారు ఉంటుంది కంపల్సరీ. 2 వేపుళ్ళు ఉంటాయి. అమ్మా ఇదిగో మరి ఇలా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు ఇలాగ ఇంట్లో చేసుకుని కామెంట్లో తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా బంగారం? చక్కగా మళ్ళీ మంచి రెసిపీతో ఓ స్పీడ్తో వస్తా. మంచి రెసిపీతో వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.